హలో అండి. ఈరోజు మనం పల్లీలతో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. పచ్చడిని పల్లీలను అయితే ఫస్ట్ బాగా వేయించండి చూపించిన విధంగా. దాని పొట్టు కూడా తీసేయండి. తర్వాత ఒక 15 ఎండుమిర్చిని లేకపోతే 10 ఎండుమిర్చిని బాగా ఆయిల్ వేసి ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేశాక చూపించిన విధంగా ఫ్రై అయితే చేయండి. తర్వాత రోట్ని అయితే బాగా క్లీన్ చేసుకొని కడిగి దాంట్లో అయితే మనం పల్లీలను వేసి బాగా దంచండి. మెత్తగా చూపించిన విధంగా అయితే బాగా దంచండి. బాగా సాఫ్ట్గా రావాలి, అంటే పొడి పొడిగా ఉండాలి, అంటే బాగా పల్లీలుగా ఉండకూడదు. మొత్తం అయితే మిక్సీలో వేసినట్టు రావాలి. తర్వాత నేనైతే ఎండుమిర్చిని అయితే వేసాను. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కూడా వేసాక దాంట్లో అయితే బాగా దంచండి. బాగా మెత్తగా అయ్యేదాకా దంచండి. ఇదైతే నేను చింతొక్కు అయితే తీసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసాను. ఇవి బాగా మెత్తగా అయ్యాక దీంట్లో అయితే నేను చింతొక్కు అయితే వేసుకుంటాను. చూడండి, బాగా మిక్సీలో ఎంత మెత్తగా అయితే వస్తుందో అంత మెత్తగా అయ్యేలాగా నేనైతే బాగా దంచుకున్నాను. ఇప్పుడు నేనైతే చింతొక్కు అయితే వేసాను 2 టేబుల్ స్పూన్. చూపించిన విధంగా చేయండి. ఈ చింతొక్కు వేసాక కూడా మొత్తం వాటిని బాగా కలిపి దంచండి. దంచితే మనకి బాగా వస్తుంది పచ్చడి అయితే. ఈ పచ్చడి మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా చెప్పిన విధంగా దంచండి. ఇప్పుడు నేనైతే ఉల్లిపాయ తెల్లపాయలు అయితే వేసి దాంట్లో దంచుతున్నాను. చూడండి, దాంట్లోనే వేసి దంచేస్తున్నాను. మనం రోట్లో వేసుకొని దంచి తింటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఆ చట్నీని మనం నెయ్యిలో వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూను వాటర్ వేసి మరిగించుకొని, ఆ పచ్చడి గట్టిగా ఉన్నందువల్ల నేను కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను. దాంట్లో వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. దంచి బాగా కలిపేసాను. చూడండి, చూపించిన విధంగా చేయండి. కొంచెం ఉప్పు తగ్గినట్టుంటే ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఇది మొత్తం అయ్యాక బాగా కలుపుకుంటున్నాను. చూడండి, రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పితే మొత్తం పచ్చడి అంతా బాగా కలిసేద్ది. చూడండి, పచ్చడి అయితే చాలా బాగుంది. దీన్ని నేనైతే బాక్స్లో తీసుకుంటున్నాను. దీంట్లో మీరైతే ఏం చేసుకోవచ్చు, తాలింపు వేసి చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది దోశలో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, నేనైతే అన్నంలో వేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది పచ్చడి అయితే. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ పచ్చడిని. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలి అంటారు. మీ పిల్లలకు కూడా పెట్టండి. మీ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఎవరన్నా ఫుడ్ తినకుండా బయట ఐటమ్స్ తింటూ ఉంటే వాళ్ళకి ఇవైతే అలవాటు చేయండి. వాళ్ళైతే బాగా తింటారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది పచ్చడి. మీరు ట్రై చేయండి.